నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక విప్లవం. ఇక్కడ పోరాటము, తిరుగుబాటు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరి నరనరాన ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ దాంట్లో ఉండదు అనుకోండి. తెలంగాణ బిడ్డలు, అసలైన తెలంగాణ పౌరుల నరనరాన తిరుగుబాటు ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద కూడా తిరుగుబాటు చేస్తూ ఉంటారు మన వాళ్ళు. సో ఇవాళ ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా అంటే, యాదవ్ సోదరులు గొర్రెలను పట్టుకొని వచ్చి గాంధీ భవన్లో గొర్రెలను తోలిరు. తోలి వాళ్ళ సమస్యలను ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టు, అధికార పార్టీకి అర్థమయ్యేటట్టు నిరసన వ్యక్తం చేశారు. వినూత్నంగా బరాబరు వ్యక్తం చేయాల్సిందే కూడా. ఎందుకంటే బీసీల జనాభాలో ఎక్కువ శాతం ఉన్నటువంటి వాళ్ళల్లో యాదవులు కూడా ఉన్నారు, గొల్ల కుర్మలు కూడా ఉన్నారు. మరి ఎందుకో నామినేటెడ్ పోస్టులలో కానీ లేకపోతే మంత్రి పదవుల్లో కానీ ఎక్కడ కూడా యాదవులకు న్యాయం జరగడం లేదు, అన్యాయమే జరుగుతూ ఉంది. మొన్న క్యాబినెట్ విస్తరణ అయినప్పుడు కూడా నేను చెప్పిన, ముదిరాజులకు వచ్చింది మంత్రి పదవి, మిగతా బీసీలకు, గౌడ్లకు వచ్చింది, మున్నూరు కాపులకు వచ్చింది, అందరికి వచ్చింది. కానీ ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి గొల్ల కుర్మలకు మాత్రం మంత్రి పదవి రాలేదు. ఇది అన్యాయం, ఇది గొల్లలను పట్టించుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మనం మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి ఒకసారి ఇవాళ గొల్ల కుర్మలు అందరూ కలిసి కొన్ని గొర్రెలను కొట్టుకొని గాంధీ భవన్కి పొద్దుగాలనే వచ్చారు. ఆ వీడియో చూపిస్తాను మీకు. పొద్దుగాలనే చూడండి, ఇగో అది దింపారు గొర్రెలని. గాంధీ భవన్ దగ్గర ఇది వెనకాల. చూడు ఎట దింపుతారు చూడండి. ఇగో మంచి పని చేశారు, చాలా మంచి పని చేశారు చూడండి. ఐదు విడతలుగా నకల మందులు లేవు. వాటికి సరైన ఇచ్చిన మందులు కూడా అరకొర మందులు మన స్టేట్ గవర్నమెంట్ బీబీఆర్ అవుతుంది, వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, దాని ద్వారా వచ్చే మందులు కూడా అరకొర మందులు ఇస్తాం. కాబట్టి మేము నిరసన చెప్పి అలసిపోయాం. కాబట్టి మా తరఫున మీరు అలసిపోయారు కదా అని మా తరఫున మా గుర్ర నాయకులు కూడా వచ్చింది. మేము ఒకసారి మీ పీసీ అధ్యక్షుని చెప్పుకుంటాం, మీ బాధ మా బాధ రెండు చెప్పుకుందాం బాధ అని మాతో పాటు అవి కూడా వచ్చినాయి. మా ఉద్దేశం వేరే ఏది లేదు. మా జాతి జనాభా నిష్పత్తి ప్రకారం మా జాతికి సంబంధించినటువంటి వారికి పార్టీ పదవులలో, నామినేటెడ్ పదవులలో, మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని, మా జీవాలకు సంబంధించి వైద్యం కల్పించాలని, ఇన్సూరెన్స్ జీవాల కాపర్లకి ఇట్లా. సో పార్టీ పదవులల్లా, అలాగే నామినేటెడ్ దాంట్లల్లా, అలాగే మంత్రివర్గంలో, ప్రభుత్వంలో, ఈ మూడింట్లల్లో మాకు ప్రయారిటీ ఇవ్వాలి. అలాగే మాకు గొర్రెల స్కీమ్ ఉండే, బేసిక్గా కేసీఆర్ ఉన్నప్పుడు గొర్రెల స్కీమ్ పెట్టిండు. ఆ గొర్రెల స్కీమ్ని రేవంత్ రెడ్డి రాగానే దాన్ని మాఫీ చేసిండు. మాఫీ చేయడమే కాకుండా ఇంకా ఈ గొర్రెలందరినీ అందులో ఇరికించేటందుకు ఒక కేసు కూడా పెట్టిండు. గొర్రెల స్కీమ్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఒక స్కీమ్ కూడా పెట్టి ఈ గొల్ల నాయకులు ఎవరైతే ఉన్నారో, యాదవ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అందులో ఇరికిద్దామనే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. కానీ అది కుదరలేదు. మరి ఎందుకు అది ముంగలు కోతలేదు, మరి సమయం వచ్చినప్పుడు తీద్దామనుకుంటారా ఏం తెలియదు, కానీ అది ఇంకా ముందలు కోతలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు కనీసం వాళ్ళని పట్టించుకోవట్లేరు. మన క్యాబినెట్ అయినా కానీ లేకపోతే అంతకు ముందుకైనా కానీ పట్టించుకోవడం లేదు. కనీసం నామినేటెడ్ పోస్టుల్లో కానీ పార్టీ పదవులలో కూడా వాళ్ళకు సముచితమైనటువంటి న్యాయం జరగడం లేదు. దాంతో ఏం చేసిరు, వీళ్ళు గొర్రెలు కొట్టుకొని వచ్చి గాంధీ భవన్కి వచ్చారు. మాకు పార్టీ పదవులలో కూడా మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వచ్చి డిమాండ్ చేస్తూ మాకు మంత్రి పదవులలో కూడా న్యాయం జరగాలని చెప్తాను. అయితే గత కేసీఆర్ హయాంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉంటుండే యాదవ మంత్రిగా. అలాగే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఈ గొల్ల కుర్మల నుంచి ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఇప్పుడు భువనగిరి ఎంపీకి పోటీ చేసినటువంటి క్యామ మల్లేష్ కూడా అదే యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఆయన. కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం వాళ్ళని కొంత పక్కకు పెట్టినట్టుగా కనపడతా ఉంది. యాదవులని పెద్దగా వాళ్ళకి ప్రియారిటీస్ ఇవ్వడం లేదు ప్రభుత్వంలో. అందుకనే వాళ్ళు ఇట్లా నిరసన వ్యక్తం చేశారనమాట. గాంధీ భవన్ దగ్గర అట్లుంటే ఇక్కడ సచివాలయం దగ్గర చూడండి, సచివాలయం దగ్గర తమ పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి మహబూబ్నగర్ జిల్లా కేసముద్రం
మండలము నారాయణపురం గ్రామం చెందినటువంటి రైతులు తమ పాస్ పుస్తకాలు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. మొత్తం చూడండి ఇట్లా వచ్చింది. 2 DCMలు కట్టుకొని వచ్చారు. 2 DCMలు కట్టుకొని వచ్చి అక్కడికి వచ్చి మాకు పాస్బుక్లు ఇస్తలేరు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి ఓ 2 గ్రామాల ప్రజలు ఆడికి 2 DCMలు కట్టుకొని వచ్చారనమాట. ఇక్కడ గాంధీ భవన్ దగ్గర గొర్రెని మేకలను కొట్టుకొని యాదవుల నిరసన, ఇటు సచివాలయం దగ్గర కొంతమంది రైతుల నిరసన, ఇటు 2 ప్రాంతాల్లో నిరసనతో హోరెత్తినాయి. అయితే ముఖ్యమంత్రి గారు అటు గాంధీ భవన్లో లేరు, ఇటు సచివాలయంలో లేరు. ఆయన ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటున్నాడు మొత్తం కంప్లీట్గా. ఏం కార్యక్రమాలు కూడా లేవు, మొత్తం రెస్ట్ మోడ్లో ఉన్నాడు అనమాట. అప్పట్లో ఏదో ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏదో 4-5 రోజులు ఆ ప్రజాభవన్ దగ్గర కనపడ్డాడు. తర్వాత మొత్తం ప్యాలెస్ నుంచి బయటికి వెళ్ళేదే లేదు. 2 ఏళ్ళు అవుతుంది ఇప్పటికైనా బయట అడుగుపెట్టక, అంటే ఈ 2 సైడ్ రాక. సో కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆ యాదవుల సోదరులై కానీ లేకపోతే ఇటు రైతులకు సంబంధించినటువంటి సమస్య కానీ దృష్టిలో పెట్టుకొని వాటిని సార్ట్అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంతైనా.